పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పట్టణ ఓటర్లకు సంబంధించి మొన్ననే గ్రామీణ సర్పంచ్ ఓట్లు, వార్డు మెంబర్కి సంబంధించినటువంటి ఓట్లు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత, సర్పంచ్ తర్వాత అర్బన్ ఓట్ బ్యాంకుకు సంబంధించి పట్టణాలు, నగరాలకు సంబంధించినటువంటి సుమారుగా 121 మున్సిపాలిటీలు, అదేవిధంగా 10 ఏడిటికి సుమారుగా 6-7 కార్పొరేషన్లకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్థాయిలో, నగర స్థాయిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత పట్టణ ఓటర్ల నాడి కనుక్కునేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ ఎన్నికలుగా భావించవచ్చు. ఇందులో ప్రధానంగా అటు అధికార మార్పిడి బీఆర్ఎస్ పార్టీ నుంచి, పాత టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అయింది టీబీఆర్ఎస్. ఈ టీబీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో, ఈ టీబీఆర్ఎస్ అండ్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత పట్టణ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారనేది ఇలా రెఫరెండంగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి 2026 ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఎన్నికలు, 12వ తారీఖు నాడు ఏమైనా రీపోలింగ్ చేస్తారు, 13 ఎన్నికల ఫలితాలు వస్తాయి. సో బ్యాలెట్ పేపర్ మీదనే ఈ ఎన్నికలు జరిగే పరిస్థితి అయితే మనకి ఇలా కనపడతా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఇలా ప్రతిష్టాత్మకంగా అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీకి కానీ ప్రతిష్టాత్మకంగా ఉన్నది. పట్టణ ఓటర్ల నాడి ఎలా ఉందనేది దీని యొక్క సారాంశంగా మనకు కనపడతా ఉంది. 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత ఎవరు బలబలాలు వాళ్ళకున్నాయి. 2023 ఎన్నికల తర్వాత ఈ పరిస్థితులు 2014 ఏదైతే ఉందో, 2014 తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత హైదరాబాదు, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రామగుండం ఇట్లాంటి పట్టణాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. చుట్టూ రియల్ ఎస్టేట్లు పెరిగినాయి. సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటు ఇంటి కిరాయిలు కానీ, ఇళ్ళు కానీ, అర్బన్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ పెద్ద ఎత్తున ప్లాట్ కానీ, స్థలం కానీ కొనుక్కునేటువంటి పరిస్థితి పెరిగింది. ఒకవైపు ధనికులకే అది ఉపయోగం జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది స్పష్టంగా. సామాన్యుడు ఇల్లు కొనుక్కునేలాగా, ఇంటి కిరాయి కట్టేలాగా అవుట్కట్స్లో బతికేస్తూ ఉన్నారు. సో స్థలం కొనుక్కునే పరిస్థితి, ఇది ఎక్కడనో 5 కిలోమీటర్లు స్థలం కొనుక్కొని మురిసిపోతున్నారు మధ్యతరగతి ప్రజలైతే తెలంగాణ రాష్ట్రంలో. ఇక పట్టణ జనాభాకి సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం 38% ఉంటే, ప్రస్తుత జనాభా అంచనాల ప్రకారం, తాజా అంచనాల ప్రకారం 38 నుంచి 42% పెరిగినట్టుగా మనకి లేటెస్ట్ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ 42% ఓటర్లు అంటే ఆషామాషిగా కాదు, వీళ్ళు స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోగలుగుతారు. పట్టణ ఓటర్లు అంటే కొద్దిగా లిటరసీ రేట్ ఎక్కువగా ఉంటుంది, అక్షరాస్యత శాతం, అవగాహన ఎక్కువ ఉంటుంది, చైతన్యం కూడా ఎక్కువ ఉంటుంది. సో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, అంతో ఇంతో పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా ఉన్నత వర్గాల నుంచి వర్కింగ్ క్లాస్ పీపుల్ దాకా అంతో ఇంత అవగాహన, కనీస సౌకర్యాలు, పట్టణ వసతి సౌకర్యాలు, పట్టణంలో ఉన్నటువంటి వీటిని ఉపయోగించుకునే కార్యక్రమాల్లో ఉంటారు. ఇది పరిస్థితి. సో ఇవి డైరెక్ట్గా ఓటు చేస్తారు చదువుకున్న వాళ్ళు ఇటువైపు ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ ఒక భాగం. అయితే తెలంగాణ రాష్ట్రం అంటే బీఆర్ఎస్, బీజేపీ ఏం జరుగుతుందనే దాని మీద స్పష్టంగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం 2019, 2020 ఎన్నికలను మనం చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించినట్టుగా చెప్తారు. సో 141 మున్సిపాలిటీలో 88 ప్లస్ బీఆర్ఎస్ గెలుచుకొని తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నట్టుగా మనకు అర్థమైంది. 140, 88 అంటే 90 అంటే సుమారుగా 50 ప్రతిపక్షాలు, వాటికి వీటికి పుత్రాల బిరుడికి అర్థమవుతుంది. ఇది పరిస్థితి ఈ మున్సిపాలిటీలకు సంబంధించి. సో గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయం వేండి పెంచింది. సో ఇది పరిస్థితి. జిహెచ్ఎంసీలో 4.5 కోట్ల జనాభా ఉంటే అందులో 1,10,00,000 జిహెచ్ఎంసీలో ఉంది. దాన్ని జిహెచ్ఎంసీ, అదేవిధంగా శంషాబాద్, సైబరాబాద్ 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఎన్నికలు జరగట్లేదు, కొంత టైం ఉన్నది కాబట్టి అవి 3 చేస్తారేమో చూడాలి. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 400, 400 హామీలు ఇచ్చింది. హామీలు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చినట్టుగా అనిపించదు. వాళ్ళకి ఎన్నికల మేనిఫెస్టో అయితే బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ట్రైబల్ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషను, జనరల్ ఎన్నికల మేనిఫెస్టో, వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ దాంతో పాటుగా ఆయా నాయకులు వాళ్ళు ఇచ్చినటువంటి, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఇచ్చినట్టుగా 400 హామీల దాకా మనకు కనపడతా ఉంటాయి. ఇందులో అవి హామీలు అమలు చేయలేదని చెప్పేసి మా ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా వాళ్ళు నిరుద్యోగులకు సంబంధించి, రైతులకు సంబంధించి, యువతకు సంబంధించి, కులవృత్తులకు సంబంధించి, ఏమంటారు, మహిళలకు సంబంధించి, వితంతువులకు సంబంధించి, పెన్షనర్స్కి సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి అంటే వికలాంగులకు సంబంధించి
ఇస్తున్నటువంటి హామీలు ప్రధానమైనటువంటి హామీలు నెరవేరలేదనేది సుస్పష్టం మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ. సో, అదొక భాగం. వాళ్ళు దాన్నే బీఆర్ఎస్ వాళ్ళు దాన్నే పెద్ద ఎత్తున గడప గడపకు తీసుకెళ్ళి ప్రచారం చేస్తా ఉన్నారు. ఏమైద్దో చూడాలి. ఇంకొక వైపు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే కొన్ని కొన్ని ప్రజాకర్షణ పథకాలు, ప్రజలకు చేరే పథకాలు చేస్తారు. అందులో 80 లక్షల మంది ఓటర్లు 80 లక్షల మంది ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకుంటే, వాళ్ళే దరఖాస్తు చేసిన వాళ్ళకి 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అని తేల్చి చెప్పేశారు. అందులో ఒక 20 లక్షల మందికి ఇప్పుడు ఇచ్చారు 65 లక్షలలో. ఇంకా 3 ఏళ్ల పీరియడ్ ఉంది, ఎంత ఇస్తారనేది చూడాలి. ఇక సన్నబియ్యం అనేది భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రయోగం మోడల్‌గా అమలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు ఇచ్చేటువంటి లావు బియ్యం, దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినకుండా అమ్ముకునే పరిస్థితి చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి సన్నబియ్యం సహజంగానే వాళ్ళే రూ. 36 పెడుతున్నారు గవర్నమెంట్‌కి సంబంధించి. రూ. 31 రూ. 31 కేంద్ర ప్రభుత్వం, మిగిలిన పెండింగ్ రూ. 36కి సంబంధించి మిగిలిన పెండింగ్ రూ. 4 నుంచి రూ. 6 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అంటే రూ. 36. జనరల్‌గా ఇక్కడ చేరేసరికి సుమారుగా రూ. 40 పడతది. బయట బియ్యం కొనుక్కుంటే రూ. 40. సన్న బియ్యం కాబట్టి ఖచ్చితంగా తింటా ఉన్నారు. 2 పూటలు తింటా ఉన్నారు. వీలుంటే కనీసం ఒక పూటైనా తింటున్నారు. ఆ విధంగా సన్న బియ్యం ప్రయోగం ఒకటి సక్సెస్ అయింది. ఇందిరా మిల్లుది ప్రయోగం సక్సెస్ అయింది. ఫ్రీ బస్ ఒకటి సక్సెస్ అయింది. 200 ఉచిత విద్యుత్ కూడా ప్రజలు నోట్లో నానుతా ఉంది. అది కొద్దిదా పెద్దదా తర్వాత సంగతి. ప్రజలకు సంబంధించి కొంత ఆడితోనే మొత్తం సర్వరోగ నివారణ, సర్వం పరిష్కారం అనేది కాదు. ఆ విధంగా ఉపయోగం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలకు పట్టు సాధించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఉంది. తెలంగాణలో 146 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు ఉంటే ఎక్కువ భాగం గతంలో బీఆర్ఎస్ గెలిచింది. సో, వాళ్ళకి బలం ఉందనేది అభిప్రాయం మారుతా వస్తా ఉంది. సో, చూడాలి దానికి పరిస్థితులు ఎట్లున్నాయి ఏందనేది. సో, ఇప్పటికే నిరుద్యోగం పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం, జీవన వ్యయం, ఇంధనాల ధరలు, అద్దెల భారాలు, మున్సిపల్ ఎన్నికలు ఈ అంశాలు ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడతా ఉన్నాయి. సో, బీఆర్ఎస్ దీన్ని చేస్తూ ఉంది. సో, ఇట్లాంటి పరిస్థితులు అధిగమించాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రజలు ఇట్లాంటి అసంతృప్తులతో ఉన్నారు. నాయకులు వలసలు, కార్యకర్తల నైరాశ్యం ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితులు అయితే మనకు కనపడతా ఉన్నాయి. సో, ఇది పరిస్థితి. సో, ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలను ఆశించే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ఉత్తర తెలంగాణ పట్టణాల్లో బీఆర్ఎస్‌కు గట్టి ఓటు బ్యాంక్ ఉందనేది ఒక అంచనా ఉంది. పటాపంచలైంది ఫిబ్రవరి 13వ తారీఖు నాటికి. సో, ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని ఆరోపణలు చేస్తా ఉన్నారు. హామీలు నిలబెట్టుకోలేదని, అభివృద్ధి పనులు చేయట్లేదని ఆరోపణలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తా ఉంది. సో, మున్సిపాలిటీలు నిధుల కొరత, పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు ప్రధానంగా ప్రచారంలో తీసుకొస్తున్న పరిస్థితిని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, ఎందుకంటే హైదరాబాద్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఉన్నదనేది మనం చెప్పొచ్చు. సో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయమైనటువంటి విజయాలు సాధించిన బీజేపీ పట్టణ ఓటర్లలో తన పట్టును పెంచుకునే కార్యక్రమం అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళని, యూత్‌ని, బిజినెస్ వర్గాలకు సంబంధించి, బిజినెస్ వింగ్స్‌కి సంబంధించి ఉపయోగించుకొని ముందుకెళ్లే పరిస్థితి అయితే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ అయితే స్పష్టంగా మనకు కనపడతా ఉంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రత్యర్థి ఒక ఓటు తేడా ఉండొచ్చు, 1000 ఓటు తేడా ఉండొచ్చు, 1/2 50% తేడా ఉండొచ్చు. ఈ రెండింటి మధ్యనే పోటీ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికలు ప్రాధాన్యత అయితే మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి సుమారు 3,500 పైగా వార్డులు. ఒక్క వార్డులో సగటున 3,000 నుంచి 5,000 వరకు ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 1,00,00,000 మంది ఓటర్లు నేరుగా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నట్టుగా అర్థమవుతుంది. ఈ స్థాయి ఓటర్లు ఉన్నటువంటి 4.5 కోట్ల జనాభాలో 1,00,00,000 మంది అంటే చాలా సీరియస్ మ్యాటర్ ఇది. అంతా ఎడ్యుకేటెడ్, చదువుకున్నోళ్ళు, డెవలప్మెంటు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సిటీకెళ్ళి వచ్చిపోతుంటారు రెగ్యులర్‌గా. అందుకోసం ఎన్నికల్ని తెలంగాణ రాష్ట్రం యావత్తు దీన్ని గమనిస్తూ ఉంది, చూస్తూ ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు. సో, ఇది పరిస్థితి. పార్టీలకు పెద్ద సవాలుగా మారింది ఇది. అటు అధికార పార్టీకి, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలకి సవాలుగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. పార్టీ ఇమేజ్ బలంగా ఉన్న స్థానిక అభ్యర్థి అసంతృప్తి ఉంటే ఫలితాలు తారుమారైతే గెలుపు నిర్ణయిస్తుంది. సో, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఎలక్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో, తాగుబోతులు, తిరుగుబోతులు, పుండాకూరులు కూడా ఇస్తూ ఉన్నారు టికెట్లు. సో, చూడాలి. ఇక ముఖ్యంగా ఇది పరిస్థితి. సో, కాంగ్రెస్ జనరల్గా ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ అయితే ఉన్నది కాంగ్రెస్కి సంబంధించి. సో, సహజంగా మొగ్గు అధికార పార్టీ వైపు. బోర్డర్ 1 ఇయర్ లోపు ఉంటే తేడా ఉంటుంది కానీ 3 సంవత్సరాలు కాబట్టి గెలిచిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మళ్ళీ వీళ్ళు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల దగ్గరికి వెళ్లాల్సి వస్తుందని కొంత మార్జిన్ తీసుకునే పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూసుకుందాం అనే పరిస్థితి ఉంటుంది. సో, ఓవరాల్‌గా చెప్పాల్సి వస్తే సమస్యలు సర్వరోగ నివారణ, కరోనా వ్యాక్సిన్లు కాంగ్రెస్ ఏం చేస్తుందని ప్రజలకేం భ్రమలు లేవులే కానీ, సో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చేస్తే స్థానిక సంస్థలు ఆ గ్రామాలు కానీ, ఆ పట్టణాలు కానీ అభివృద్ధి చెందుతాయి అనేది కొంత
ప్రజలు చాకచక్యంగా ఆలోచన చేస్తున్నట్టు పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇంకొక బీఆర్ఎస్ ఎలాంటి రకాల పరిస్థితులున్నా కూడా ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీగా దానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది కాబట్టి, సో, దాన్ని కాంగ్రెస్ వాళ్ళు నామరూపాలు లేకుండా పోద్దనుకుంటున్నారు. నామరూపాలు లేకుండా 20, 30 ఏళ్ల పాటు అది పోదు. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నంత కాలం తర్వాత పార్టీ ఏ పార్టీ అయినా పెరగొచ్చు, తగ్గొచ్చు తర్వాత సంగతి 2 దశాబ్దాల తర్వాత. సో, వాళ్ళంతా జీవించున్నారు కాబట్టి ఆ పార్టీ జీరో సైజ్‌కైతే ఎప్పుడు పోయే పరిస్థితి లేదు. రాబోయే 2 దశాబ్దాల కాలంలో ఇది పరిస్థితి. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.